ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షించుకోవటానికి 2 వ్యాక్సిన్స్ కానీ 3 వ్యాక్సిన్స్ కానీ అందరం తీసుకుని ఉంటాం. యాంటీబాడీస్ వ్యాక్సిన్స్ తీసుకోవటం వల్ల బాగా పెరిగి ఆ వైరస్ బారి నుంచి మన శరీరాన్ని రక్షించుకోవడానికి యాంటీబాడీస్ మనకు రక్షణగా నిలుస్తూ ఉంటాయి. మరి కొందరిలో యాంటీబాడీస్ అనేవి వ్యాక్సినేషన్స్ తీసుకున్నప్పటికీ తక్కువ తయారై ఉంటాయి, కొందరిలో బాగా తయారై ఉంటాయి. ఈ యాంటీబాడీస్ని బాగా ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తే బాగుంటుంది, అవి ఎక్కువ కాలం యాంటీబాడీస్ కనుక ఉండేటట్టు ఉంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఈ యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసేవి బి లింఫోసైట్స్ అంటారు. మన శరీరంలో రక్షక దళాల్లో లింఫోసైట్స్లో బి లింఫోసైట్స్, బి కణాలు. ఈ బి కణాలు యాంటీబాడీస్ని ఉత్పత్తి చేయకుండా అవి తక్కువ ఉత్పత్తి చేసేటట్టు మానసిక ఒత్తిడి ఒక కారణమవుతూ ఉంటుంది. మనకి స్ట్రెస్ వచ్చిందనుకోండి, ఆ సమయంలో ఇప్పుడు శరీరంలో గుండె వేగం పెరిగిపోవటం, బీపీ పెరిగిపోవటం, ఇట్లా రకరకాలుగా అవుతుంటారు కదా. అలా అనేక రకాలుగా వీక్ అవ్వటం కానీ ఇట్లా గమనిస్తుంటాం మనం. మరి స్ట్రెస్ వచ్చినప్పుడల్లా, టెన్షన్ వచ్చినప్పుడల్లా, కోపావేశాలకు దిగినప్పుడల్లా ఇట్లాంటి అనేక మార్పులు మనలో వస్తుంటాయి కదా. ఇలాంటి సందర్భాల్లో స్ట్రెస్కి, మానసిక ఒత్తిడికి గురైనప్పుడు, టెన్షన్కి గురైనప్పుడు కార్టిజాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిజాల్ ఎంత రిలీజ్ అవుతుందో ఇది వెళ్ళి ఈ బి లింఫోసైట్స్, బి కణాల మీద ప్రభావాన్ని చూపుతుంది. తద్వారా ఏమవుతుందంటే ఈ బి సెల్స్ ఈ యాంటీబాడీస్ ఉత్పత్తిని తగ్గించేటట్టు ఈ కార్టిజాల్ చేస్తుంది అనమాట. ఇప్పుడు పాల మీద నీళ్లు జల్లితే పాల పొంగు ఎట్లా అణుగుతుందండి, ఈ కార్టిజాల్ బి సెల్స్ యాంటీబాడీస్ని ప్రొడక్షన్ చేసే దాని మీద పాల మీద నీళ్లు జల్లినట్టుగా అట్లా అని చేస్తూ ఉంటుంది. అందుకని ఈ బి సెల్స్ యాక్టివ్గా పనిచేయకుండా వాటి యొక్క పనితీరుని తగ్గించటం, యాంటీబాడీస్ ప్రొడక్షన్ తగ్గించడానికి కార్టిజాల్ కారణమవుతున్నది. అందుకని దీన్ని ఆపటానికి అశ్వగంధ అనేది బాగా ఉపయోగపడుతున్నదని ప్రూవ్ చేయడం జరిగింది. ఈ అశ్వగంధ వాడేసరికి మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గి, ఈ కార్టిజాల్ ప్రొడక్షన్ తగ్గి, ఈ కార్టిజాల్ వల్ల బి సెల్స్ ఎఫెక్ట్ అవ్వకుండా బి సెల్స్ని బాగా యాక్టివేట్ చేసి, అవి సప్రెస్ అవ్వకుండా బి సెల్స్ని యాక్టివేట్ చేసి యాంటీబాడీస్ ప్రొడక్షన్ బాగా పెరిగేటట్టు ఈ అశ్వగంధ చేస్తున్నదని సైంటిఫిక్గా నిరూపించబడింది అనమాట. అందుకని యాంటీబాడీస్ ఉత్పత్తి బాగా పెరగాలంటే వ్యాక్సిన్స్ తీసుకున్న వారికి, వ్యాక్సిన్ తీసుకోని వారికి కూడా పెరగాలంటే అశ్వగంధ ఈ రకంగా ఉపయోగపడుతుంది. స్ట్రెస్ ఎక్కువ అందరికీ కామన్గా ఉంది కదా, మానసిక ఒత్తిడి, దానివల్ల ఎక్కువ యాంటీబాడీస్ తగ్గుతున్నాయి. ఇంకా దీని ఎఫెక్ట్ నుంచి తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అట్లాగే ఇంకొక కోణంలో అశ్వగంధ రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేయడానికి ఎలా ఉపయోగపడుతుందంటే, వైరస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు అవి లోపలికి వెళ్ళి మన కణజాలం లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. కొన్ని కణాలని రోగగ్రస్తంగా మార్చేస్తాయి, కొన్ని డ్యామేజ్ అయిపోతాయి సెల్స్. ఈ డ్యామేజ్డ్, ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఏవైతే మన శరీరంలో ఉంటాయో వాటి నుంచి పక్క వాటికి ఇన్ఫెక్షన్ అంటుకుంటూ ఉంటుంది, స్ప్రెడ్ అయిపోతుంది స్పీడ్గా. ఇప్పుడు చిన్న అరటి పండుకి డాగు పడిందండి, అంతవరకు కట్ చేస్తే ఆ డాగు పెరగదు. అట్లా ఉంచామనుకోండి, డాగు అక్కడి నుంచి చూడండి ఆ క్రిములు బాగా స్పీడ్గా వెళ్ళి కాయంతటిని కొల్లబెట్టేస్తాయి. సేమ్ అట్లాగే ఈ డ్యామేజ్డ్, ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో వీటిని తొలగించడానికి అశ్వగంధ బాగా పనికొస్తుంది. ఈ అశ్వగంధ మన శరీరంలో ఏం చేస్తుందంటే, అందులో ఉండే బయో కాంపోనెంట్స్ మెయిన్గా టీ కిల్లర్ సెల్స్ని యాక్టివేట్ చేస్తుందట. ఈ టీ కిల్లర్ సెల్స్ సైటోటాక్సిక్ కెమికల్స్ని కొన్ని రిలీజ్ చేసి మన శరీరంలో డ్యామేజ్డ్, ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చనిపోయేటట్టు చేస్తుందన్నమాట. తద్వారా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేయడానికి ఈ రకంగా అశ్వగంధ ఉపయోగపడుతున్నది. ఇక మూడో రకంగా తీసుకుంటే ఫాగోసైటోసిస్ అనే ప్రక్రియ మన శరీరంలో రాత్రి వేళల అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. ఈ ఫాగోసైటోసిస్ అంటే మన శరీరంలో వైరస్ బ్యాక్టీరియాలు ఉంటే వాటిని మన శరీరంలో రక్షక దళాలు, ముఖ్యంగా మ్యాక్రోఫేజ్ కణజాలం, ఇవి భక్షించేటట్టు చేసే ప్రక్రియని స్పీడ్ చేస్తుంది. ఈ మ్యాక్రోఫేజ్ కణాలు వైరస్ బ్యాక్టీరియాలని తినేసాన్ని ఫాగోసైటోసిస్ అంటారు. ఈ ప్రక్రియని స్పీడప్ చేస్తుందట బాగా అశ్వగంధ. అందుకని వైరస్ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిన వెంటనే
మన మ్యాక్రోఫేజ్ కణాల సంఖ్య బాగా పెరిగి అవి బాగా యాక్టివ్ అయి ఎక్కువ చకచక ఈ వైరస్ బ్యాక్టీరియాలు మింగేసి తినేసేటట్టు, అట్లాగే చచ్చిపోయిన మృత కణాలన్నింటినీ కూడా మ్యాక్రోఫేజ్ కణాలు తినేటట్టు చేసే ప్రక్రియని ఫాగోసైటోసిస్ అంటారు. ఈ ప్రక్రియ బాగా జరిగితే మనం యాక్టివ్గా హెల్తీగా ఉంటాం. ఎప్పుడు కూడా సిక్ కాము, మన బాడీ ఇంటర్నల్గా ఇమ్యూనిటీ మంచి బూస్ట్ అయి ఉంటుందన్నమాట. ఈ ఫాగోసైటోసిస్ ప్రక్రియ బాగా యాక్టివ్గా జరగటానికి అశ్వగంధ బూస్ట్ చేస్తుంది అని సైంటిఫిక్గా ఇచ్చారు. మరి నేనన్నట్టు ఈ ఫాగోసైటోసిస్ బాగా జరగాలంటే మీరు ఎర్లీగా డిన్నర్ తినాపేయండి. నైట్ అస్సలు 12 గంటలు నోరు ఆడించకండి. 16 గంటలు ఆడించకపోతే మరీ మంచిది. ఇంకా అన్ని గంటల ఫాగోసైటోసిస్ చాలా రెట్లు ఎక్కువ వేగంలో జరుగుతుందన్నమాట. దాన్ని ఇంకా సపోర్ట్ చేస్తుంది ఎర్లీ డిన్నర్. అశ్వగంధ కూడా బాగా హెల్ప్ చేస్తున్నది. మరి హెచ్ఐవి పేషెంట్స్కి CD4 కౌంట్ పెరగటానికి అశ్వగంధ బాగా ఉపయోగపడుతున్నదని నిరూపించబడింది. ఇక ఎయిడ్స్ కింద కన్వర్ట్ అవ్వకుండా CD4 కౌంట్ పెరుగుతూ హెచ్ఐవిలోనే వాళ్ళ లైఫ్ స్పాన్ పెరిగి ఇమ్యూనిటీ కాస్త బూస్ట్ అవ్వటానికి అశ్వగంధ ఉపయోగపడుతున్నదట. ఇంకొక రకంగా తీసుకుంటే అశ్వగంధ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, క్యాన్సర్స్ కానీ, అట్లాగే డయాబెటీస్ కానీ, మెటబాలిక్ డిసీజెస్ ఇట్లాంటివి దీర్ఘరోగాలు రావడానికి కారణమయ్యే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటారు. TNF ఆల్ఫా, IL-6, IL-16, అట్లాగే సైటోకైన్స్ ఇట్లాంటి వాటన్నిటినీ ఇవి ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, క్యాన్సర్స్ వచ్చేట్టు ప్రేరణ కలిగిస్తుంటాయి. ఈ అశ్వగంధ ఇలాంటి వాటన్నిటిని కంట్రోల్ చేసి రక్షణ వ్యవస్థను రెగ్యులేట్ చేసి, గాడి తప్పిన రక్షణ వ్యవస్థని రెగ్యులేట్ చేసి, కొంతమంది చూడండి ఓవర్ యాక్టివ్గా ఉంటారు. అత్యుత్సాహంలో కొన్ని చేయకూడనివన్నీ చేసేస్తుంటారు. అలాంటి కంట్రోల్ చేయాలి. అట్లాగే అశ్వగంధ మన రక్షణ వ్యవస్థ ఓవర్ యాక్టివ్ అయ్యి మన శరీరం మీద దాడి చేసేసి కొన్ని మొండి జబ్బులకు కారణం అవుతుంది కదా, అలాంటి వాటిని రాకుండా అశ్వగంధ ఇట్లా చేస్తున్నదట. అందుకని ఇమ్యూనిటీకి అశ్వగంధ చాలా మేలు చేస్తుంది అని సైంటిఫిక్గా ఈ రీజన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి మరి చాలామంది అశ్వగంధన వాడుతుంటారు. కాబట్టి ఈ లాభాల కోసం వాడుకుంటే ఇంకా మంచిదని మీకు ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అశ్వగంధ పొడిని కాస్త నీళ్ళల్లో వేసి మరిగించి డికాక్షన్ లాగా తీసుకుని దానికి తేనె కలుపు త్రాగొచ్చు. ఆ పొడికి తేనె కలుపుకొని తినొచ్చు. ఏ రూపాల్లో మీరు వాడినా ఇప్పుడు మార్కెట్లో అశ్వగంధ ఆయుర్వేదం షాపుల్లో బాగా లభిస్తూ ఉంటుంది. దీన్ని రక్షణ వ్యవస్థని ముఖ్యంగా యాంటీబాడీస్ ఉత్పత్తికి ఇది బాగా ఉపయోగం కాబట్టి అని సైంటిఫిక్గా ఉంది. కాబట్టి ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.